of all, I greet all of you in the blessed name of our Lord and Savior Jesus Christ. మొట్టమొదటిగా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. Today our subject is prayer. ఈ రోజు మనం నిర్ణయించుకున్న ధ్యానాంశము ప్రార్థన. It is very vast subject. ఈ అంశము చాలా సుదీర్ఘమైన అంశం. But we will touch only 3 points today. అయితే ఈ సుదీర్ఘమైన లోతైన అంశంలో కేవలం 3 అంశాలను మాత్రమే మనం ప్రస్తావించుకుందాం. First, privilege of prayer. మొట్టమొదటిగా ప్రార్థనలోని ధన్యత లేకపోతే ప్రార్థన అనే ధన్యత. Second, purpose of prayer. తర్వాత ప్రార్థనలోని ఉద్దేశాన్ని గురించి ధ్యానించుకుందాం. And third, precautions in prayer. మూడవదిగా ప్రార్థన కోసం మనం తీసుకోవలసిన జాగ్రత్తలు. ఈ 3 అంశాల గురించి మనం ధ్యానించుకుందాం. There are almost 12 Hebrew words and 7 Greek words to tell us about prayer in the Bible. బైబిల్ గ్రంథంలో ప్రార్థన గురించి మనకి వివరించే 12 హెబ్రీ మాటలు, 7 గ్రీకు మాటలు ఉన్నాయి. They have different meanings. వాటికి వేరు అర్థాలు ఉన్నాయి. But commonly we take asking, seeking favor, or sometimes the word defines the attitude of the one who prays. చూడండి, ప్రార్థన అనే దానికి అడుగుట, వేడుకొనుట అనే అర్థాలు ఉన్నాయి. వాటితో పాటుగా ప్రార్థించే వాని యొక్క మరి అతని మనస్సును, అతని దృష్టిని కూడా వివరిస్తూ ఉన్నది. But the general thought is man's appeal to God for his intervention to aid. చూడండి, ప్రార్థన అనే దాని వెనక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనుషుడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో దేవుని యొక్క సహాయాన్ని గురించి మనవి చేసుకోవటమే ప్రార్థన. So when Jehovah Elohim formed first man, మరి శక్తి కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు నరుని సృజించినప్పుడు he breathed into his nostrils the breath of life and man became a living soul. చూడండి, నరుని యొక్క నాసికా రంధ్రాల్లో ఆయన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని మనం ఆదికాండంలో చదువుకుంటూ ఉన్నాం. But when we come to Acts chapter 9, అయితే అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయానికి వచ్చినట్టయితే when there we find one man called Saul. అక్కడ మనకి సౌలు అనే ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. So here we find God breathing spiritual life and man becomes a praying soul. దేవుడు ఆత్మ సంబంధమైన జీవాన్ని అతనిలో మరి నింపినప్పుడు నరుడు మరి ప్రార్థించే వ్యక్తిగా మనకి 9వ అధ్యాయంలో కనబడుతూ ఉన్నాడు. The first act we find of this man in Acts chapter 9 verse 11, it is written, behold, he is praying. చూడండి, 9వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే ఇదిగో ఈ సౌలు అనే వ్యక్తిని గురించి మొట్టమొదటిగా రాయబడిన మాట, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. 11వ వచనం చివరి లైన్ లో This was the first act of man who is born again. ఇదిగో తిరిగి జన్మించిన ఒక వ్యక్తి యొక్క మొట్టమొదటి కార్యము ప్రార్థించుట. Then what is the last act of the man who is born again? మరి తిరిగి జన్మించిన ఆ వ్యక్తి యొక్క చివరి కార్యం ఏంటి, చివరి క్రియ ఏంటి? We find in the life of Stephen, Acts chapter 7 verse 59, that at the last point of his life we find he was praying. మరి 7వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో స్టెఫెను అనే ఒక హతసాక్షి మనకు కనబడుతూ ఉన్నాడు. ఆయన చివరిగా చేస్తున్న కార్యాన్ని కూడా చూస్తే అప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు తన జీవిత చరమాంకములో. This first and last act of a man who is born again gives us clear indication that prayer has a vital role in the life of a believer. చూడండి, ఒక విశ్వాసి యొక్క జీవితం ప్రారంభంలోనూ
ఆ విశ్వాసి యొక్క జీవిత చరమాంకంలోను మొదట్లోను చివరిలోను మనకు కనబడే ఒకే ఒక కార్యం ఏమిటంటే ప్రార్థన. So now we come to our first point, privilege of prayer. కాబట్టి ఈ ప్రార్థన అనే అంశములో మనం ముందు అనుకున్నాంగా ప్రార్థన అనే ధన్యత, దాని గురించి మనం ధ్యానించుకుందాం. When we think over this point, మరి ఈ అంశాన్ని గురించి మనం తలంచేటప్పుడు the idea comes to many minds that our privilege is to find many blessings from God. చూడండి, ప్రార్థన అనే ధన్యతను గురించి తలంచగానే అనేక మంది మనసుల్లోకి ఒక ఆలోచన వస్తుంది, ప్రార్థన ద్వారా మనం ఆశీర్వాదాలు పొందాలి అని. It is what man thinks. ఇది మనుషుల యొక్క ఆలోచన సరళి. But what does the word of God says about it? అయితే దీని గురించి, ప్రార్థన అనే ధన్యత గురించి దేవుని వాక్యం ఏం చెబుతూ ఉన్నది? We find in Hebrews 11, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో verse 6, it says like this, for he that draws near to God must believe that he is. మరి 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక మంచి మాట ఉన్నది చూడండి. 11వ అధ్యాయం 6వ వచనంలో, మరి ఆ దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. The prime privilege of prayer is to draw near to God. ప్రార్థన అనే ధన్యత యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటయ్యా అంటే దేవుని యొద్దకు సమీపించుట. If I simplify it, it means intimacy and interaction with God. చూడండి, మరి ఏమిటి దేవుని సమీపించుట అంటే? దేవునితో ఇదిగో అన్యోన్యమైన సహవాసము, దేవునితో సామీప్యత కలిగి ఉండుట. And this is one of the very important aspects why we have been redeemed. ఇదిగో చూడండి, మనం విమోచింపబడి ఉన్నాము గనక మనం కలిగి ఉన్న ఒక గొప్ప ధన్యత ఇది అని మనం గమనించాలి. When you come to Revelation chapter 5, అదే విధముగా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయానికి వెళ్ళి చూస్తే, there you find in verse 9 and 10, మరి 9-10 వచనాల్లో చూడండి, that we have been redeemed to God. మనము దేవుని కొరకు విమోచింపబడి ఉన్నాము అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. By the blood of our Lord Jesus Christ. మరి యేసు ప్రభు రక్తము ద్వారా విమోచింపబడి ఉన్నాం, కొనబడి ఉన్నాం. And the purpose of our redemption is that made them to our God kings and priests. మరి మనం ఎందుకయ్యా ఈ విధంగా కొనబడి ఉన్నామంటే రాజులుగాను యాజకులుగాను ఉండటం కోసమే. Why we have been redeemed? మరి మనం ఎందుకు విమోచింపబడ్డాము? One factor is that we become priests to God. ఒక కారణం ఏమిటయ్యా అంటే దేవునికి యాజకులుగా ఉండటం కోసము. The priest is a person who lives very near to God. మరి యాజకుడు అనే వ్యక్తి దేవునికి అత్యంత సమీపముగా జీవిస్తూ ఉంటాడు. Being priests, we are privileged to come near to God. మరి ప్రార్థన, ఈ యాజకుడు దేవుణ్ణి సమీపించే ఒక గొప్ప ధన్యత కలిగి ఉన్నాడు. So in order to understand this fact, we will look little bit on the altar of incense. మరి దీని గురించి, ఈ ధన్యతను గురించి అర్థం చేసుకోవటం కోసం ధూప వేదికను గురించి మనం కొంచెం ధ్యానించాలి. Please come to Exodus chapter 30. నిర్గమకాండము 30వ అధ్యాయానికి వెళ్ళి మనం ఒక మాటను గమనించాలి. అక్కడ in first 10 verses we find the description of the altar of incense. మరి ఇక్కడ మనం 30వ అధ్యాయము 10 వచనాలు, మొదటి 10 వచనాలు చదువుకున్నట్టయితే అక్కడ ధూప వేదికను గురించి మనం చదువుతూ ఉన్నాం. When you see other chapters like chapter 25 onwards, you will see the description of certain vessels there. 25వ అధ్యాయం నుంచి మనం గమనించుకుంటూ వచ్చినట్టయితే అనేక ఉపకరణాల గురించి, పాత్రల గురించిన వివరణ మనకి ఇవ్వబడుతూ ఉన్నది. But the altar of incense is mentioned in chapter 30. అయితే 30వ అధ్యాయానికి వచ్చిన తర్వాత మనకి ధూప వేదికను గురించిన ప్రస్తావన వస్తూ ఉన్నది.
It is interesting to note that after the section of priesthood in chapter 28 and 29, the altar of incense is mentioned in chapter 30. 28, 29 అధ్యాయాల్లో యాజకుని గురించి రాసిన తర్వాత 30వ అధ్యాయానికి వచ్చిన తర్వాత ఇదిగో చూడండి ధూప వేదికను గురించి మరి వివరిస్తూ ఉన్నాడు. So here you see the important connection between the priesthood and the altar of incense. మరి యాజకత్వానికి ఈ ధూప వేదికకి మధ్య ఉన్న సంబంధాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. First of all, we must understand this altar of incense speaks to us about the person of Lord Jesus Christ. ఈ ధూప వేదిక కూడా ఇదిగో మన ప్రభు అయిన యేసు క్రీస్తును గురించి మనకు తెలియజేస్తూ ఉన్నది. But today we will not touch this aspect. అయితే ఈ అంశాన్ని గురించి ఈ రాత్రి వేళ మనం ధ్యానించబోవటం లేదు. But we'll look at from another aspect. అయితే ఇదే అంశాన్ని వేరే కోణంలో మనం గమనించబోతూ ఉన్నాం. So first of all, it speaks to us about the person of Lord Jesus Christ. మొట్టమొదటిగా ఈ ధూప వేదిక అనేది యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనకు తెలియజేస్తూ ఉన్నది. But we will not touch this aspect today. We will look at it from another direction. మరి ఈ అంశాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువుకి సంబంధించిన పోలికను గురించి రాత్రి వేళ మనం ధ్యానించట్లేదు కానీ వేరే అంశాన్ని గురించి ధ్యానించబోతూ ఉన్నాం. Because we are looking at the subject of prayer from our side. ఎందుకంటే ఈ రాత్రి వేళ మనం ప్రార్థన అనే అంశాన్ని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. So first we see the placement of the altar of incense. It is before the ark. చూడండి ఈ ధూప వేదికను ఎక్కడ ఉంచాలయ్యా అంటే మరి అది ఆ మందసానికి ముందు వారు ఉంచవలసిందిగా మనం చూస్తూ ఉన్నాం. So that placement of the ark itself tells us that where we are to pray before God. మరి దాని యొక్క స్థానాన్ని బట్టి మనకేం తెలియజేయబడుతుందయ్యా అంటే మనం దేవుని ఎదుట ప్రార్థించే వారంగా ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నది. On that time, between the ark and the altar, there was a veil. మరి ఇక్కడ చూడండి మరి మనం ఇక్కడ గమనించవలసిన ఒక విషయం ఏంటంటే మరి ఆ మందసానికి ఈ ధూప వేదికకి మధ్య మనం కొంత వ్యత్యాసాన్ని చూస్తూ ఉన్నాం. But at the present time, there is no such veil before Lord Jesus Christ. అయితే ఈ రెండిటికి మధ్య ఒక తెర ఉన్నట్టు కూడా మనం చూస్తూ ఉన్నాము కానీ ఆ తెర ఇప్పుడు యేసు ప్రభువును మనం సమీపించేటప్పుడు లేదు. And the Bible encourages us to entering into the Holy of Holies by the blood of Jesus, the new and living way which He has dedicated for us through the veil that is His flesh. చూడండి తన శరీరం అనే తెర ద్వారా యేసుక్రీస్తు ప్రభు మనకి నూతనమైన సజీవమైన మార్గాన్ని ఏర్పాటు చేశాడు గనక ఇప్పుడు ఆ మార్గము ద్వారా మనం అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి ప్రభువును సమీపిస్తూ ఉన్నాం. So the placement of the altar itself shows that when we pray, where we are. చూడండి మనం ప్రార్థన చేసేటప్పుడు ఎక్కడికి చేరుతున్నాము అనేది మనకు అర్థం కావటం కోసం ఈ ధూప వేదిక యొక్క స్థలాన్ని మనం గమనించవలసిన వారంగా ఉన్నాం. Because there we offer incense on the altar. ఈ ధూప వేదిక మీద మనం ధూపం వేసే వారముగా ఉండాలి అని పాత నిబంధన కాలంలో ఆ యాజకునికి తెలియజేయబడుతూ ఉన్నది. And the priest offering altar on the incense on the altar, he stands before God. చూడండి ఈ యాజకుడు వచ్చి ధూప వేదిక మీద ఇదిగో ఆ ధూప ద్రవ్యాన్ని వేసినప్పుడు ఆ యొక్క వాసన దేవుని సన్నిధిలో మరి అది మరి వ్యాపించేదిగా కనబడుతూ ఉన్నది. So when we pray, we stand before God.
ప్రార్థనలో మనం చేరి వచ్చినప్పుడు మనము దేవుని సన్నిధిలోనే దేవుని సమక్షములో చేరుతున్నామని మనం గమనించాలి. Being New Testament believer, will him Father. మరి నూతన నిబంధన విశ్వాసులంగా మనం దేవునిని తండ్రి అని సంబోధించగలుగుతూ ఉన్నాం. So being New Testament believers, we are more near to God because we call him Father. మరి నూతన నిబంధన విశ్వాసులంగా మనము దేవునిని తండ్రి అని సంబోధిస్తూ ఉన్నాం గనక ఆయనతో ఇంకా దగ్గర సంబంధం కలిగి ఉన్నాం. Then we come to the next portion, horns. ఆ తర్వాత కొమ్ములు అనే ఒక ప్రస్తావన మనకు వస్తూ ఉన్నది. Horns, we know from the scripture that they are symbolic of God's power and strength. ఈ కొమ్ముల గురించి లేఖనాల్లో మనం అనేక సందర్భాల్లో చూస్తున్నాం. అవి దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క అధికారాన్ని కనపరిచేవిగా ఉన్నాయి. Ephesians 3 verse 20 tells us that but to him that is able to do far exceedingly above all which we ask or think, according to the power which works in us. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాల్లో మనం చూస్తే దేవుని యొక్క శక్తిని గురించి రాయబడింది. ఆయన మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటను ఊహించు వాటన్నిటికంటను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు అని మనం చూస్తూ ఉన్నాం. So God is having power and strength, and he is able to work in all different situations to help a believer. మరి యేసుక్రీస్తు ప్రభు ఆయన శక్తి కలిగిన వాడు గనక మన జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిలో కూడా ఆయన మనకు సహాయం చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. ఆ తర్వాత అంశం మనం గమనించినట్లయితే అది బంగారపు మరి అక్కడ మరి జవను గురించి మనం చూస్తూ ఉన్నాం. Why this gold molding was there? మరి ఇక్కడ ఈ బంగారముతో చేయబడిన ఈ జవ లాంటిది ఎందుకుంది అక్కడ? It was there to keep the material from falling. ఎందుకయ్యా అంటే దానిలో ఉన్న ఆ పరిమళ ద్రవ్యము జారిపోకుండా ఆ విధంగా ఉంచబడింది. Especially coals taken from the brazen altar, they were there and incense was put upon that. చూడండి, ఇదిగో మరి దానిలో నిప్పులు వేయబడినప్పుడు దాని మీద పరిమళ ద్రవ్యం వేయబడుతూ ఉన్నప్పుడు And this molding was there that nothing should fall from the altar of incense. ఈ ధూప ద్రవ్యం మీద నుంచి ఏది కూడా కిందకి పడిపోకూడదు. And here we see that how important are the prayers of his saints. దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది? తన మరి విశ్వాసుల యొక్క ప్రార్థనలు దేవునికి ఎంత ప్రాముఖ్యమైందో మనకి తెలియజేయబడుతూ ఉన్నది. They are not lightly taken in the presence of God. మరి విశ్వాసుల యొక్క ప్రార్థనలు దేవుని దృష్టికి ఏమి చులకనైనవి కావు. If you come to Psalm 102, 102వ కీర్తనకు వెళ్ళి మనం చూసినట్టయితే in verse 17 we read, he will regard the prayer of the destitute one and not despise their prayer. 102వ కీర్తనలో ఉన్న ఒక మాటను మనం గమనించాలి. దిక్కులేని వారి దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. Here we see that God does not despise the prayer of his people. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? దేవుడు తన ప్రజల యొక్క ప్రార్థనల్ని తృణీకరించేవాడు కాదు, చులకనగా చూసేవాడు కాదు. Gold and incense, they speak to us his work and his excellencies. చూడండి, ఇక్కడ వేయబడే ధూప ద్రవ్యము కానీ దాని మీద ఉన్న నిప్పులు కానీ ప్రభువు చేసిన శిలువ కార్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. So heart filled with such material brings true prayer and worship. చూడండి, ఏ ధూప వేదిక అయితే ఇటువంటి ధూప ద్రవ్యముతో నిండి ఉంటుందో అదే దేవునికి నిజమైన ఆరాధనను, నిజమైన ప్రార్థనను మరి చెల్లించేదిగా ఉంటూ ఉంది. And our prayer should be first
fervent, hot as coals on the altar. అలాగైతే మన ప్రార్థనలో ఇదిగో ఆ ధూప వేదిక మీద ఉన్న నిప్పుల వలె దాని మీద వేయబడిన ధూప ద్రవ్యము వలె ఉండాలి. And these prayers should not be cold or casuals. మరి ఈ ప్రార్థనలు అనేవి చల్లారినవిగా ఉండకూడదు, లేకపోతే సాదా సీదాగా ఉండకూడదు. When our heart is filled with the person and the work of Lord Jesus Christ, ఎప్పుడైతే మన హృదయము యేసు క్రీస్తు ప్రభు యొక్క వ్యక్తిత్వముతోనో ఆయన యొక్క శిలువ కార్యముతోనో నిండి ఉంటుందో, and the knowledge of his person and his work brings warming effect in our hearts. చూడండి, ఆయన వ్యక్తిత్వము కానీ ఆయన క్రియలు కానీ మన జీవితంలో వెట్ట పుట్టిస్తాయని మనం గమనించాలి. As the coal they give effect to the incense, so a warming heart gives effect to the prayers. ఆ మండుచున్న నిప్పు ఏ విధంగా అయితే దాని మీద ఉన్న ధూపానికి లేకపోతే ధూప ద్రవ్యానికి మరి వాసనను కలుగజేస్తుందో, అదే విధముగా మనము కూడా మన హృదయంలో ప్రభువుని గురించిన తలంపులు కలిగి ఉంటే అది ఆ ప్రభావం మన మీద కనబడుతూ ఉంటుంది. That speaks to us that prayer should come out of our hearts. కాబట్టి మనకేమర్థమవుతుందయ్యా అంటే ఈ ప్రార్థన అనేది మన హృదయాల్లో నుంచి దేవుని సన్నిధికి చేరాలి. Then we come to the incense itself. ఆ తర్వాత ఈ ధూప ద్రవ్యాన్ని గురించి కూడా మనం గమనించాలి. పరిమళ ద్రవ్యము. And the ingredients are mentioned in chapter 30 verse 34 to 38. మరి ఇందులో ఏమేమి వారు వెయ్యాలా అనేది 30వ అధ్యాయము మరి 34వ వచనం నుంచి మనం చూస్తూ ఉన్నాం. If you come to Psalm 141 verse 2, 141వ కీర్తన 2వ వచనాన్ని గాని మనం గమనించినట్టయితే, in that psalm we read that let my prayer be set forth. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక అంటూ ఉన్నాడు. Here we find that incense is compared with prayer. మరి ఇక్కడ కూడా మనం గమనిస్తే ప్రార్థన అనేది ధూపముతో పోల్చబడింది. And later on we find the same thought in Revelation chapter 5 verse 8. ఇదే తలంపు మళ్ళీ ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. This gives us a very, very important indication. ఇవన్నీ మనకి ఒక మంచి సూచనను ఇస్తూ ఉన్నాయి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో. And here we find that prayer should be set before him. కాబట్టి మనకేం అర్థం అవుతుంది? ప్రార్థన అనేది దేవుని సన్నిధిలో అది నిలిచి ఉండాలి. So prayer should be set before him, not thrown before him. ప్రార్థన అనేది దేవుని సన్నిధిలో దాన్ని ఏదో విసిరేసినట్టుగా కాకుండా దేవుని సన్నిధిలో నిలిపినట్టుగా మనం ఉంచాలి. Most of the time we forget this aspect of the prayer. చాలా సార్లు ప్రార్థన యొక్క ఈ అంశాన్ని, ఈ యొక్క దృష్టిని మనం విస్మరించే వారంగా ఉంటాం. Here then we find 4 ingredients are mentioned there. చూడండి, ఇక్కడ మనం చూసినట్టయితే నిర్గమకాండం 30వ అధ్యాయంలో అందులో కలపవలసిన 4 రకాల సామగ్రి గురించి మనం చూస్తూ ఉన్నాం. And they are to be in like proportions. అవన్నీ సంభారముగా సమ్మిళితమైనవిగా ఉండాలి. We find almost 4 there. అటువంటివి దాదాపుగా 4 రకాల సామగ్రి మనం చూస్తూ ఉన్నాం. If we come to 1 Timothy chapter 2 verse 1, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తే, there we find in verse 1, మొదటి వచనంలో చూడండి, it is written there, I exhort therefore first of all that supplications, prayers, intercessions, thanksgiving be made for all men. చూడండి, మనుషులందరి కొరకును మరి విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను అంటున్నాడు. And these 4 ingredients give us a bit hint of 4 important things mentioned in 1 Timothy chapter 2. మరి తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 4 రకాల ప్రార్థన చెప్పబడింది. ఇక్కడ 4 రకాల సామగ్రి సంభారంగా కలపాలని తెలియజేసినప్పుడు ఆ 4 రకాల సామగ్రి ఈ 4 రకాల ప్రార్థనకి జ్ఞాపకార్థంగా ఉన్నాయి. And these 4
things mentioned here, they do not tell us there are 4 types of prayer. మరి ఈ నాలుగు రకాల సామగ్రి 4 రకాల ప్రార్థన కాదు, But they tell us the different aspects of the one prayer. 4 రకాల ప్రార్థనలు కాదు కానీ ఒక ప్రార్థన యొక్క 4 కోణాలని 4 రూపాలని మనకు తెలియజేస్తూ ఉన్నది. First of all, it is mentioned supplications. మొట్టమొదటిగా మనం చూస్తూ ఉన్నాం విజ్ఞాపనలు అని రాయబడింది. Supplications generally refer to specific needs. మరి విజ్ఞాపనలు దేనికోసమయ్యా అంటే మనకి ఎప్పుడైనా ప్రత్యేకమైన అవసరాలు ఉన్నప్పుడు ఆ అవసరాల కోసం మనం చేసే ప్రార్థన. And then the second is prayer. మరి రెండవది ప్రార్థనలు అని రాయబడింది. And the word in the original gives us understanding, drawing near to God with our request. మరి ఈ ప్రార్థనలు అనేది ఆదిమ భాషలో దాని అర్థాన్ని గాని చూస్తే మన యొక్క విన్నపాలతో మన మనవులతో దేవుని సమీపించుట అని రాయబడింది. Then we find intercessions. ఆ తర్వాత యాచనలు అనే మాట రాయబడింది. And the original word gives us understanding, a meeting with. మరి యాచనలు అంటే ఏమిటి? ఇదిగో ఒక వ్యక్తిని కలుసుకొని మన విన్నపాలు తెలియజేయటం, దానిలో కలయిక అనే మాటను గమనించాలి. That means seeking God. దాని అర్థం ఏమిటి? దేవుని వెదకుట. To hold converse with him in the intimacy of communion and present our petitions to him. చూడండి, ఏమిటి యాచనలు అంటే? దేవునితో మనం కలిగి ఉన్న అన్యోన్య సహవాసాన్ని ఆధారం చేసుకొని దేవునికి మన యొక్క అవసరాలు తెలియజేయుట. In one sense, what we read in the beginning, intimacy and interaction. మరి ప్రారంభంలో మనం ప్రస్తావించుకున్నాం, దేవునితో మనము అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి, తర్వాత ఆ విధంగా సంభాషించాలి అని. Placement of the altar speaks to us intimacy. మరి ధూప వేదికని మనం గమనించామో, దాన్ని మరి మందసానికి ముందు ఉంచటం అనేది దానిలో మరి దగ్గర సంబంధాన్ని తెలియజేస్తూ ఉన్నది. And what is presented on the altar speaks to us about interaction with God. మరి ఆ ధూప వేదిక మీద వేయబడినవి దేవునితో మనం సంభాషించే విధానాన్ని, దాని స్థలమేమో దేవునితో మనకుండే మరి అన్యోన్య సహవాసం, దాని మీద వేయబడినవి దేవునితో మనం మాట్లాడేదాన్ని. And the last one is thanksgiving. మరి ఇక్కడ మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో చివరి మాట కృతజ్ఞతాస్తుతులు. And a good prayer includes thanksgiving also. మరి సరైన ఆదర్శవంతమైన ప్రార్థనలో కృతజ్ఞత లేకుండా ఉండదు. Generally speaking, సాధారణమైన పరిస్థితుల్లో మనం మాట్లాడుకున్నట్టయితే most of the time we think about prayer that it is asking and again asking and again asking. చాలా సార్లు మనకి ప్రార్థన అంటే మన ఉద్దేశం ఎలా ఉంది అంటే సారి మళ్ళీ అడగటమే మన ఉద్దేశం. Prayer does not mean only asking, it is one of the aspect of prayer. మరి ప్రార్థన అంటే కేవలం అడగటమే కాదు, ప్రార్థనలో చాలా అంశాలు ఉన్నాయి, వాటిలో అడగటం అనేది ఒక భాగం మాత్రమే. It includes thanksgiving also, what we have received from him. మరి కాబట్టి ప్రార్థనలో మనం ఇదివరకు పొందిన వాటి గురించి కృతజ్ఞత కూడా మనం చెల్లించే వారంగా ఉండాలి. Remember, all the 4 ingredients, they were mixed in a proportion, not one out of more than other. కాబట్టి ఇక్కడ మనం ఒక మాట గమనించాలి. బ్రదర్, లెట్ మీ ప్లీజ్ రీడ్ వర్స్ 34 so that they can understand. Okay, brother. 34వ వచనం, నిర్గమాకాండం 30వ అధ్యాయం 34వ వచనం మనం చదివితే ఈ మాట మనకి స్పష్టంగా అర్థం అవుద్ది. నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపి చందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూపద్రవ్యము చేయవలను. కాబట్టి మనం గమనించవలసిన మాట ఏమిటయ్యా అంటే వీటన్నిటిని సమభాగములుగా మరి సమ్మిళితం చేయాలి. yes brother. All the 4 ingredients, they were in equal ratio. మరి ఈ 4 భాగాలు, 4 రకాల సామగ్రి సరి సమానమైన పాళ్లలో కలపబడాలి. Let our prayers be balanced with all these
four things mentioned in 1 Timothy chapter 2 verse 1. అలాగైతే మన ప్రార్థన కూడా ఇదిగో తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో చెప్పబడిన 4 రకాల అంశాలతో సమ్మిళితమయ్యి సమభాగాలుగా కలిగి ఉండాలి. And it was burned upon the altar of incense. మరి దీనిని ఈ సంభారముగా మిళితమైన ధూప ద్రవ్యాన్ని ఇదిగో ధూప వేదిక మీద వేసి దాన్ని మండించాలి. The word which is used for burning, it is a very different word. ఇదిగో చూడండి, దానిని ఆ నిప్పుల మీద వెయ్యుట అనే దానికి వాడబడిన మాట చాలా ప్రత్యేకమైన మాట. It is not the word used in burning the red heifer. మరి చూడండి, మొన్న మనం మరి ఎర్రని పెయ్యను దహించే దానికోసం ఒక దహించుట అనే మాటను వాడుకున్నాం. Here it is something like ascending very slowly and smoothly upward to God. మరి ఇక్కడ దహించుట అనే మాటలోని అర్థం ఏమిటంటే మనం గమనించాలి, అది మెల్లిగా క్రమక్రమముగా దేవుని వైపు చేరుట అని అర్థం. Oh dear saints, please understand this, that our prayers, they bring sweet smelling odor to God. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన విశ్వాసులారా, గమనించండి, మన ప్రార్థనలు దేవునికి అవి సువాసన, ఇంపైన సువాసనను కలుగజేసేవిగా ఉన్నాయి. But many Christians in Christendom, they don't like this type of prayer. They like flames to be seen. మరి చాలా మంది మరి విశ్వాసులు ఎలా ఉన్నారా అంటే ఇటువంటి ప్రార్థనలకు వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకి ఎటువంటి కావాలా? మంటలు కావాలా. God does not want flames. He wants a sweet smelling odors ascending slowly to him. చూడండి, దేవునికి కావలసినవి మంటల లాంటి ప్రార్థనలు కాదు గాని ఇదిగో అది ఇంపైన సువాసనగా వ్యాపించి దేవుని సన్నిధికి చేరే ప్రార్థనలు దేవునికి కావాలి. And it was after the work of the perfumer. మరి చూడండి, అవన్నీ ఎలా కనబడతాయి? ఇదిగో ఆ ధూప ద్రవ్యం మీద దానిని వేసిన వాని పని వలన అది కనబడుతూ ఉన్నది. A perfumer was involved for preparing that incense. మరి చూడండి, ఇదంతా తయారు చేయాలంటే 35వ వచనంలో మీరు చూస్తే సుగంధ ద్రవ్య మేళకుని యొక్క పని ఉన్నది అక్కడ. When we come to the book of Jude, యోధా పత్రికలో మనం గమనించినట్టయితే it tells us praying in the Holy Spirit. మరి పరిశుద్ధాత్మలో ప్రార్థన గురించి అక్కడ ప్రస్తావించబడింది. Holy Spirit is a good perfumer who prepares these ingredients equally. పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో మన ప్రార్థనలో ఈ 4 రకాల సామగ్రిని సంభారముగా మేళవింపగలిగిన మేళకర్త అని మనం గమనించాలి. Praying in the Holy Spirit means praying under the guidance of the Holy Spirit. మరి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుట అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దాని అర్థం ఏమిటి అంటే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును బట్టి ప్రార్థన చేయుట. And when we pray according to his mind, there all 4 ingredients will be in equal proportion. మరి దేవుని యొక్క మనస్సు కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు ఇదిగో ఈ 4 రకాల అంశాలు సమభారముగా సమభాగముగా మేళవింపబడతాయి. Because it will be the work after the manner of a perfumer. మరి ఎందుకయ్యా? ఇదిగో ఈ సంభారముగా మేళవించే వాని పని ఆయన చేసినప్పుడు ఈ విధంగానే ఉంటుంది. Offered every day. మరి అది నిత్యము అనునిత్యము వారు జరిగించాలా? Morning and evening, every day this incense was offered to God. ఈ ధూపము వెయ్యుట అనేది అనుదినము ఉదయ సాయంకాలములో జరుగుతూ ఉండాలి. We should not make visits to God, but we should pray regularly to God. దేవుణ్ణి ఎప్పుడో చుట్టం చూపుగా చూసేవారంగా కాకుండా దేవునికి అనుదినము ప్రార్థన చేసేవారంగా ఉండాలి. Many Christians, they are like the brethren of Joseph. మరి చాలా మంది క్రైస్తవులు ఎలా ఉంటారు అంటే యోసేపు యొక్క అన్నల్లాగా కనబడతా ఉంటారు. Whenever there was need, they visited his brother. ఎప్పుడైతే వాళ్ళకి అవసరం వచ్చిందో వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ సోదరుడైన మరి వాళ్ళ తమ్ముడైన యోసేపును దర్శించారు. But Joseph wanted that they should live very near to him so that he could maintain them. అయితే యోసేపు ఏం ఆశించాడయ్యా అంటే తన అన్నలు తనతో పాటుగా ఉండాలని,
తనతో సహవాసం కలిగి ఉండాలని ఆశించాడు. God wants intimacy and interaction. ప్రియులారా గమనించండి, దేవుడు ఆయనతో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండాలని, ఆయనతో మనం అనుదినము సంభాషించే వారంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. And last thing, that it was offered on the altar. చివరి మాట ఈ అంశములో, ఈ ధూప ద్రవ్యమును ధూప వేదిక మీద అర్పించాలి. All our prayers, they are based or they are offered in the name of our blessed Lord Jesus Christ. చూడండి, మన ప్రార్థనలన్నీ ఇదిగో మన స్తుతి పాత్రుడైన యేసు క్రీస్తు ప్రభు నామములోనే మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. And last of all, rings and poles. ఆ తర్వాత అక్కడ మరి మనం చూస్తే కర్రలు ఉన్నాయి, తర్వాత ఉంగరములు కూడా ఉన్నాయి. And this altar of incense was to go with them wherever they traveled. చూడండి, వారు ఎక్కడికి ప్రయాణం చేసినా వారితో పాటుగా ఈ యొక్క ధూప వేదికను వారు మోసుకొని పోయేవారుగా ఉండాలి. And prayer is not now limited to a single geographical location. ప్రార్థన అనేది ఇదిగో మన జీవితంలో ఏదో ఒక భౌగోళికమైన ప్రాంతానికి మాత్రమే చెందింది కాదు. Bible says in 1 Timothy chapter 2 verse 8, I will therefore that men pray in every place. మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మరి 8వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, ప్రతి స్థలమందును పురుషులు ప్రార్థన చేయాలని మనం చూస్తూ ఉన్నాం. So this is our privilege. కాబట్టి ప్రార్థన అనేది మనకు ధన్యతగా అనుగ్రహించబడిందని మనం గమనించాలి. That through prayer we can have intimacy and interaction with God. ప్రార్థన ద్వారా దేవునితో మనం అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండగలం, దేవునితో అనుదినం సంభాషించగలం. We should emphasize more on this aspect of prayer. కాబట్టి ప్రార్థనను మనం చేరి వచ్చినప్పుడు ఈ యొక్క దృష్టి, ఈ తలంపు మనం కలిగి ఉండాలి. Once a believer understands this aspect of the prayer, most of his problem will be solved. ఒక విశ్వాసి ఎప్పుడైతే ప్రార్థన యొక్క ఈ కోణాన్ని, ఈ దృష్టిని అర్థం చేసుకుంటాడో ఆయనకున్న సమస్యలన్నీ పరిష్కారం అవుతూ ఉంటాయి. And second is purpose of prayer. ఇప్పుడు మనం ధ్యానించుకోబోయే రెండో అంశం ఏమిటయ్యా అంటే ప్రార్థనలోని ఉద్దేశము. What is the purpose of our prayer? అలాగైతే మన ప్రార్థన యొక్క ఉద్దేశం ఏమిటి? Why we need to pray? అసలు మనం ప్రార్థన ఎందుకు చెయ్యాలి? We will first look at one verse in Genesis chapter 4. మరి ఈ సందర్భంలో మనం మొట్టమొదటిగా ఆదికాండము 4వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. Verse 26. 4వ అధ్యాయము 26వ వచనం. There we find that. Please, you can read. Yeah. Yes, brother. 4:26 మనం చదువుకుందాం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టాను, అతనికి ఏనోషు అను పేరు పెట్టాను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. This is the first mention of one line that then people began to call on the name of Jehovah. ఇదిగో ఈ ముఖ్యమైన మాటను మనం అందరం మన బైబిల్లో అండర్లైన్ చేసుకోవాలా. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. When they began to call, ఎప్పుడు వారు ప్రార్థన ప్రారంభించారు? when Enosh was born. ఏనోషు పుట్టినప్పుడు వారు ప్రార్థన చేయటం ప్రారంభించారు. Enosh means ఏనోషు అనగా అర్థం ఏమిటి అసలు? man as weak or mortal. మర్త్యమైన మనుష్యుడు లేకపోతే బలహీనుడైన నరుడు. When man understood this fact in his life that he is incomplete without God, then he began to call upon the name of God. చూడండి, మనుషుడు ఎప్పుడైతే దేవుని సహాయం లేకుండా, దేవుని యొక్క తోడు లేకుండా నరుడు అసంపూర్ణమైన వాడు, బలహీనుడని గుర్తెరిగారో అప్పుడే వారు ప్రార్థన చేయటం ప్రారంభించారు. This gives us a very important lesson. చూడండి, ఈ మాట, ఈ తలంపు మనందరికి ఒక గొప్ప పాఠము నేర్పుతూ ఉన్నది. We must understand we are incomplete without our Creator. ఇదిగో మన సృష్టికర్త అయిన దేవుని యొక్క తోడు లేకుండా మనం అసంపూర్ణమైన వారమని మనం గమనించాలి. And God has created us in such a manner that we should live in dependence upon Him.
మరి దేవుడు మనల్ని సృజించినప్పుడు మనము దేవుని మీద ఆధారపడి జీవించాలని ఆ విధముగా ఆధారపడే వారిగా మనల్ని ఆయన సృజించాడు. So when men understood this fact in their life, they began to call upon the name of God. ఇదిగో మనిషి దేవుని మీద ఆధారపడవలసిన వాడు అని మనుషులు గుర్తెరిగినప్పుడు ఈ 4వ అధ్యాయం ఆదికాండం 4:26లో చెప్పబడినట్టుగా అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. When this fact is established in our heart, it will help us to call upon God. మన హృదయాల్లో కూడా ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడాలన్న తలంపు నాటుకుంటుందో అప్పుడే మనం దేవునికి ప్రార్థించే వారంగా ఉంటాం. Generally speaking, we draw near to God in our need. సాధారణంగా మనం మాట్లాడుకుంటే కేవలం మనం అవసరాలు ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చి మోకరించి ప్రార్థన చేస్తాం. In order to understand this fact, we will come to Luke chapter 11. మరి ఈ అంశం మనకు బాగా అర్థం కావాలంటే మనం అందరం లూకాసు వార్త 11వ అధ్యాయానికి వెళ్ళి ఒక మాట చదువుకోవాలి. Here we find a story related to three friends. మరి ఈ 11వ అధ్యాయంలో మనం గమనిస్తే ఇక్కడ ఒక వృత్తాంతం రాయబడింది, ముగ్గురు స్నేహితుల వృత్తాంతం. And one friend is in the house, another friend is coming from the journey, and the third friend is going to ask loaves. ఇక్కడ ముగ్గురు స్నేహితులు ఎవరు? ఒక స్నేహితుడేమో ప్రయాణం చేసి వచ్చాడు, ఒక స్నేహితుడు ఇంట్లో ఉన్నాడు, ఇంకొక స్నేహితుడేమో అవసరాన్ని తీర్చమని అడుగుతూ ఉన్నాడు. Here we find three friends and one of them is in dire need. మరి ముగ్గురు స్నేహితుల్లో ఒక స్నేహితుడు ఇదిగో మిక్కుటమైన అవసరములో ఉన్నాడు. First we see it was a time of midnight. మొట్టమొదటిగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే అది అర్ధరాత్రి వేళ. All the hopes were shut down. అన్ని ఇళ్ళు మూసివేయబడిన సమయం అది. And then another thing we read, ఇక్కడ మనం చదివే మరొక విషయం ఏంటంటే he asked 3 loaves. మరి అక్కడికి వచ్చి ఆ వ్యక్తి 3 రొట్టెలను ఇవ్వమని అడుగుతూ ఉన్నాడు. He was very specific for his need. ఆ అవసరం విషయంలో కూడా చాలా స్పష్టమైన అవగాహన కలిగి స్పష్టంగా అడుగుతూ ఉన్నాడు. And third thing, I have nothing to set before him. That is, his need was definite. మరి తర్వాత ఇంకేమంటున్నాడంటే నా యొద్దకు వచ్చాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదు అని తన యొక్క స్థితిని కూడా ఎరిగి మాట్లాడుతూ ఉన్నాడు. So several times we are in such situations when all the hopes are shut down and we are in dire need. మన పరిస్థితులు కూడా చాలా సార్లు ఈ విధంగానే ఉంటాయి. ఎలాగా? మనము కూడా మిక్కుటమైన అవసరములో ఉంటాము, మనకున్న ఆశలన్నీ నిరాశలైపోయి ఉంటాయి. Then we should turn to God in that time. నీకు కానీ అటువంటి పరిస్థితి సంభవిస్తే నువ్వు నేను ఏం చేయాలి? మన దేవుని వైపు తిరగాలి మనం. If you write down the negatives of this person who went to ask for 3 loaves, చూడండి, 3 రొట్టెలు అడగటానికి వెళ్ళిన వ్యక్తి యొక్క లోపాలను గాని మనం నోట్ చేసుకుంటే you can write many negatives about him. అతని గురించి అనేక లోపాలు మనం రాసుకోవచ్చు. Why he went on the night time? రాత్రి వేళ ఎందుకు వెళ్ళాడు అసలు? Why he asked shamelessly? ఎందుకు సిగ్గు లేకుండా సిగ్గుమాలి అడుగుతూ ఉన్నాడు 8వ వచనంలో? How he disturbed that house? మరి ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ యొక్క మనశ్శాంతిని పోగొడుతూ ఉన్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు? Like that, we can write certain negatives about him. ఈ విధంగా ఈ వ్యక్తి విషయంలో మనం అనేకమైన తప్పులు పడుతూ ఉండొచ్చు. But one very important positive is there in his life. అయితే అతని జీవితంలో ఇన్ని తప్పులు మనకు కనబడుతూ ఉంటే ఒక మంచి సంగతి మనకు కనబడుతూ ఉన్నది. And that positive was he knew where to go at the time of need. ఆ అవసరము కలిగిన సమయంలో అతను ఎక్కడికి వెళ్ళాలో అతనికి బాగుగా ఎరిగిన వాడు అతను. And he went to that house and he got 3 loaves. అది ఎరిగి ఉన్నాడు కనుక ఆ ఇంటికి వెళ్ళి అతని అవసరాన్ని బట్టి ఆ 3 రొట్టెలు పొందగలిగాడు. This is the conviction man got in Genesis 4. This is the conviction man got in Luke chapter 11. చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయంలో ఈ స్నేహితుడు గాని
ఆదికాండము 4:26 గాని నరునికి కలిగిన మరి ఆలోచన అవగాహన తాత్పర్యం అదే. That we are incomplete in ourselves. On the other hand, we are dependent upon God. మనలో మనం ఎంతో అసంపూర్ణులమి, అదే విధముగా మనము దేవుని మీద ఆధారపడవలసిన వారమన్న ఈ తలంపు వారు బాగుగా ఎరిగిన వారై ఉన్నారు. So at that time, he went to that house and he got what he asked. కాబట్టి ఆ అననుకూలమైన సమయములో, అర్ధరాత్రి వేళ కాని సమయములో ఆ ఇంటికి వెళ్ళి తనకు కావలసిన దాన్ని తను పొందుతూ ఉన్నాడు. The privilege of prayer is intimacy and interaction with God. ప్రార్థన అనే ధన్యత వలన మనం పొందేది ఏమిటయ్యా అంటే దేవునితో అన్యోన్య సహవాసం మొదటిది, రెండవది దేవునితో సంభాషించే ధన్యత. And the purpose of prayer, మరి ప్రార్థన యొక్క ఉద్దేశం ఏమిటయ్యా అంటే it shows that we are incomplete in ourselves and we are made in such a manner by God that we are dependent upon him. చూడండి, మనము అసంపూర్ణంగా ఉన్నాము, దేవుని మీద ఆధారపడవలసిన వారంగా ఉన్నాం గనక దేవుని మీద ఆధారపడకుండా ఉంటే మనం అసంపూర్ణంగానే మిగిలిపోతామని గమనించాలి. So being in need, we should know where we are to turn when we are in need. మనం అసంపూర్ణంగాను అవసరతలో ఉన్న వారముగాను ఉన్నాం గనక మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళి మన అవసరతలు తీర్చుకోవాలో కూడా మనం ఎరిగి ఉండాలి. మన దేవుణ్ణి మనం సమీపించాలి. The purpose of prayer is that we are dependent upon God. We are incomplete without him. ప్రార్థన యొక్క ఉద్దేశం ఏమిటంటే దేవునికి వేరుగా మనం అసంపూర్ణులమి, దేవుని మీద ఆధారపడవలసిన వారం అనేది ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం. And last of all, precautions in prayer. మరి ప్రార్థన గురించి మనం ధ్యానించేటప్పుడు 3 అంశాలు అనుకున్నాగా, 2 ధ్యానించాం, ఇప్పుడు మూడవది. That is, in other words, we can say what hinders our prayer. మరి ప్రార్థన విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, మన ప్రార్థనకు వచ్చే ఆటంకాలు ఏమిటి? So we will come to James chapter 4. మరి ఈ సందర్భంలో మనం యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. James chapter 4 verse 2 and 3. 4వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు. James 4:2 and 3, brother. Yes, I will read out. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమీ దొరుకుటలేదు. So here we find in these verses that you will lust and have not, you kill and are full of envy and cannot obtain. And afterwards you ask and receive not because you ask evilly. Yes. Verse 3. Yes, brother. ఇక్కడ చూడండి, దేవుడు మన మీద కొన్ని నిందలు వేస్తూ ఉన్నాడు. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు అని చెప్పి 3వ వచనంలో ఒక మాట అంటూ ఉన్నాడు, దురుద్దేశముతో అడుగుదురు అంటున్నాడు. Here we find first lusting and then not having. మొట్టమొదటిగా మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు అంటున్నాడు. Then killing and are full of envy and cannot obtain. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు అంటున్నాడు. So here we find that first what hinders our prayer is that you ask evilly so that you may consume it in your pleasures. మొట్టమొదటిగా మన ప్రార్థనకు వచ్చే ఆటంకము దేని వలనయ్యా అంటే మనం అడిగేది సరైన ఉద్దేశంతో కాదు గాని ఇదిగో దురుద్దేశముతో, ఒక విధమైన అత్యాశతో మనం అడుగుతూ ఉన్నాము గనక మన ప్రార్థనకి జవాబును పొందలేకపోతూ ఉన్నాం. So many times we ask things which we can consume. చాలా సార్లు మనం దేని గురించి అడుగుతూ ఉంటామయ్యా అంటే మనం అనుభవించటం కోసం, మనం సుఖ విలాసంగా ఉండటం కోసం మనం అడుగుతూ ఉంటాం. Second thing we can take from 1 Timothy chapter 2.
రెండవ అంశము తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూడొచ్చు. There we find in verse 8, I will therefore that the men pray in every place, lifting up pious hands without wrath or reasoning. మరి 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే మొదటి తిమోతి పత్రిక 2:8లో కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెను. So first thing is that lifting up pious hands. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి అనేది మొట్టమొదటి అంశం మనం గమనించాలి. You lift up your holy hands before God, that you show that there is no stain of sin in your hands. మరి పవిత్రమైన చేతులెత్తుట అంటే ఏమిటంటే మన జీవితంలో ఎటువంటి అపవిత్రత లేదు అని దేవునికి చూపించుట. So that teaches us that if I regard iniquity in my heart, the Lord will not hear my prayer. మరి దాని అర్థం ఏమిటి? నా హృదయములో నేను దుష్టత్వము చెడుతనము కలిగిన ఎడల దేవుడు నా ప్రార్థన వినకపోవును అని మరి కీర్తనాకారుని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. So second thing, what hinders my prayer is that my own life is not in order. మరి నా ప్రార్థనకు వచ్చే రెండో ఆటంకం దేని వలనయ్యా అంటే ఇదిగో నా జీవితము దేవుని దృష్టికి సరైనదిగా లేకపోతే అప్పుడు నాకు ఆటంకాలు ఖచ్చితంగా కలుగుతాయి. I am not right in my personal life. నా వ్యక్తిగతమైన జీవితంలో నేను సరిగా ఉండలేదనుకోండి. Second thing, without wrath. తర్వాత ఇక్కడ రాయబడిన మాట కూడా గమనించండి. 8వ వచనంలో కోపము లేక అంటున్నాడు. It is in relation to other people. మరి ఏమిటి కోపం అనేది? ఇతరులతో నువ్వు కలిగి ఉండే సంబంధానికి చెందిందన్నమాట. If I keep wrath or unforgiving spirit in relation to other people, it will also hinder my prayer. చూడండి, ఇతరుల విషయంలో నేను క్షమించలేని మనసు కలిగిన వాడంగా కోపము కలిగి ఉన్నట్టయితే అప్పుడు కూడా నా ప్రార్థనకి ఆటంకం కలుగుతుంది. Then the third thing is doubting. మరి తర్వాత మూడో అంశం ఏమిటి? సంశయము. Doubting in relation to God. మరి ఏమిటి సంశయం? దేని విషయంలో? దేవుని విషయంలోనే సంశయం. So if I am not right in my personal life, or I am not right with others as well as with God, it will all together hinder my prayer. చూడండి, ఇతరులతో నా సంబంధం విషయంలో కానీ దేవునితో నా సంబంధం విషయంలో కానీ నేను సరిగా లేకపోతే ఇవన్నీ నా ప్రార్థనకి ఆటంకాలని మనం గమనించాలి. I emphasized more on a first point, the privilege of prayer. నేను ఇంతవరకు చాలా సుదీర్ఘంగా ప్రార్థన అనే ధన్యత గురించి, ప్రార్థనలో ఉన్న ధన్యత గురించి ధ్యానించాం. Because if we understand that fact, it will solve most of the problems in our life. మనం ఆ మొదటి అంశాన్ని గాని మనం సరిగా అర్థం చేసుకున్నట్టయితే మనకున్న మిగిలిన సమస్యలన్నీ తీరిపోతాయి. So remember, brothers, there are 3 points. ప్రార్థన yes brother. First is privilege of prayer. ప్రార్థనకు సంబంధించి మనం 3 అంశాలను ధ్యానిస్తూ ఉన్నాం. మొట్టమొదటిది ప్రార్థన అనే ధన్యత, లేకపోతే ప్రార్థనలోని ధన్యత. Intimacy and interaction. ఏమిటా ధన్యత అంటే దేవునితో అన్యోన్యమైన సంబంధము, దేవునితో సంభాషణ. Placement of the altar of incense shows intimacy, and what is offered on the altar shows our interaction with God. మరి ప్రత్యక్ష గుడారం యొక్క ఆ చోట ఈ ధూప వేదిక ఉంచబడిన స్థానము అది మరి మందసానికి చాలా దగ్గరగా ఉంటుంది కనుక మనం గమనించవలసింది ఏమిటంటే అది దేవునితో దగ్గర సంబంధాన్ని తెలియజేస్తూ ఉన్నది. ఆ ధూప వేదిక మీద వేయబడిన ధూప ద్రవ్యము దేవునితో మనం సంభాషించేదాన్ని తెలియజేస్తూ ఉన్నది. Second thing, purpose of our prayer. మరి మన అంశములో రెండవది ఏమిటయ్యా అంటే ప్రార్థన యొక్క ఉద్దేశము. We are created in such a manner by our Creator that we are incomplete without Him. మరి మన సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ఎలాగ సృష్టించాడయ్యా అంటే ఆయన మీద ఆధారపడకుండా మనం అసంపూర్ణులమి అని మనం గమనించాలి. We are to live in dependence upon God. కాబట్టి మనం దేవుని మీద ఆధారపడి జీవించే వారముగా ఉండాలి. The third thing, precautions in prayer. మూడవ అంశం ఏమిటి? ప్రార్థన విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, లేకపోతే ప్రార్థనకు ఉండే ఆటంకాలు. What hinders our prayer? మన ప్రార్థనకు వచ్చే ఆటంకాలు ఏమిటి? First of all, ask according to the mind of God. Nothing should be there that we should consume on ourselves.
మొట్టమొదటిది మనం ప్రార్థించేటప్పుడు దేవుని చిత్తానుసారంగా ప్రార్థించాలా, అంతేగాని మన యొక్క సుఖభోగాల కోసం మనం అడగకూడదు. And we are to be right in our belief in relation to others as well as in relation to God. మరి తర్వాత అంశాలు ఏంటి? ఇతరులతోనూ దేవునితోనూ మనం కలిగి ఉన్న సంబంధం విషయంలో మనం సరైన సంబంధం కలిగి ఉండాలి అని తిమోతి మొదటి పత్రిక 2:8 మనం చూసుకున్నాం. May God bless us on few simple thoughts that we may understand more and more what prayer is. చూడండి, ప్రార్థన గురించి చాలా సామాన్యమైన రీతిలో మనం ఇంతవరకు ధ్యానించుకున్నాం. అయినా సరే ఈ అంశాలన్నీ చాలా లోతైన అంశాలు, మనకెంతో ప్రయోజనకరమైన అంశాలు. మీరు వీటిని మరి ఇంకా ఎక్కువ ధ్యానించుకుంటే మంచిది. ఈ మాటలను దేవుడు మన కోసం దీవించుగాక. May God give us grace to enjoy more intimacy and interaction with Him. మరి దేవునితో మరి ఎక్కువైన మరి అన్యోన్య సహవాసాన్ని, మరి ఎక్కువైన సంభాషణను కలిగి ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయగాక. Thank you very much, brother. బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్.